కాలు తీసుకో, దిద్దుగా తీసుకో, కాలుకి ఏమైంది? కాలుకి ఏమైందో తెలియదయ్యా. ఒకటే నొప్పి, కాలు ఆచిపోయి చీమ్ బట్టి అడుగు పెట్టలేక అల్లాడిపోతున్నానయ్యా. నేను కాలు చక్కగా చాపుతున్నా, చక్కగా చాపు. కాలు బాగా కుళ్ళిపోయింది కదయ్యా. ఇంతకాలం ఏం చేస్తున్నావు? నీ కాళ్ళు చీల కానీ ముళ్ళు కానీ ఏమైనా గుచ్చుకుందా? అంత ఏం గుచ్చుకోలేదు సార్. ఏమీ గుచ్చుకోకుండా ఇంత పెద్ద పుండు ఎలా అయింది? నీకు షుగర్ ఉందా? దాదాపు 10 ఏళ్ళు షుగర్ ఉంది సార్. బీపీ కూడా ఉంది సార్. ఈయన మీకేమవుతాడు? మా నాన్నగారు సార్. షుగర్కి బీపీకి మందులు వాడతారా? మందులు సరిగా వాడు సార్. ఎంత చెప్పినా వినడం. ఆ కాలు చచ్చిపోసినప్పుడే ఆసుపత్రికి పోదానంటే అదే తగ్గిపోతున్నారా అంటే తాస్కారం చేశారు సార్ ఈయన. మరవయ్య, మందులు వాడకుండా ఇంత పెద్ద పుండు ఎలా నయమవుతుంది? వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఏవేవో పసంద మందులు వాడాడు సార్. ఆ కాలికి పూసాడు సార్, తగ్గలేదు సార్. ఇంటికి అర్థాలు కట్టారు, ఒంటికి తాయితలు కట్టారు సార్. అయినా లాభం లేదు సార్. ఇక ఈయన బాధ చూడలేక బలవంతంగా ఈరోజు మీ దగ్గర తీసుకున్నాను. నీకు షుగర్ ఉందని తెలుసు కదా, ఇంత పెద్ద పుండు ఎలా నయమవుతుంది? జాగ్రత్తలు తీసుకోవాలి కదా, ఇంత నిర్లక్ష్యం ఎలా చేస్తావు? అవునా సార్, నాకు తెలియక లేని పరిస్థితులు అయితే చేశాను సార్. మంత్రాలకు తాయితులకు జబ్బులు తక్కువయ్యాయి. సరైన సమయంలో వైద్యం చేస్తేనే ఫలితం ఉంటుంది. అందులోనూ కొన్ని సందర్భాల్లో జబ్బు ముదిరినప్పుడు వైద్యం కూడా పనిచేయదు. ప్రస్తుతం నీ పరిస్థితి అని. సరే, నువ్వు చెప్పులు వేసుకొని నడుస్తావా, చెప్పులు లేకుండా ఒట్టి కాడుతో నడుస్తావా? చెప్పులు వేసుకొని నడుస్తాను సార్. షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు చెప్పులు వేసుకునే నడవాలి. షుగరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. నిత్యానందం సార్, ఒకసారి 20 చెప్పులు చెక్ చేయి. అలాగే సార్. షుగర్ ఎక్కువ కాలం ఉన్నటువంటి వాళ్ళకి నరాలు దెబ్బతింటాయి, స్పర్శ తగ్గిపోతుంది. కాళ్ళు చీలగుచ్చుకున్నా ముళ్ళు గుచ్చుకున్నా నొప్పి తెలియకుండా నడుస్తూనే ఉంటారు. బాగా పుండు ముదిరినప్పుడు ఇదిగో ఇలా ఉన్నప్పుడు మా దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. సార్ ఇదిగో సార్, గురువు చెప్పులో ముళ్ళు బ్యాంక్ లాకర్లో డబ్బు దాచిపెట్టుకున్నట్టు భద్రంగా దాచిపెట్టుకోవడం సార్ చెప్పు ఆయన. సార్, ఇంత చిన్న ముళ్ళు వల్ల మా నాన్న కాలికి ఎంత పెద్ద పుండు అయిందా సార్? అవుతుందయ్యా. ఎంత లావు చెట్టైనా నలుసంత చీడ పలుకు దెబ్బకి కుళ్ళిపోయి కూలిపోతుంది కదా, అలాగే షుగర్ ఉన్న వాళ్ళ ఒళ్ళు కూడా ఇంతే. అబ్బో, ముళ్ళు గుచ్చుకున్న సంగతి నాకు తెలియదు సార్. ఎప్పుడు గుచ్చుకున్నాయా వాడా? నేను చెప్తున్నదే కదా, షుగర్ ఉన్న వాళ్ళకి స్పర్శ తగ్గిపోతుంది, నొప్పి తెలియదు. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు రోజు రాత్రి పడుకునేటప్పుడు పాదాలను, పొద్దున్నే పడుకునేటప్పుడు చెప్పుల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ అన్నది ఒక కుక్క లాంటి. జాగ్రత్తగా పెంచుకుంటే బొచ్చు కుక్క, జాగ్రత్త లేకపోతే పిచ్చి కుక్క. బొచ్చు కుక్క ఏమో నువ్వు చెప్పినట్టు తోకాడించుకుంటూ నీ చుట్టూ తిరగద్ది, పిచ్చి కుక్క ఏమో దాని ఇష్టం వచ్చినట్టు కోరికాడ పడేస్తుంది. ప్రస్తుతం నువ్వు పిచ్చి కుక్కలాగా పెంచుకుంటావు. ఇప్పటికైనా తెలిసిందా? నాకు తెలిసింది సార్. సార్ గుర్తొచ్చింది సార్, మీరు చెప్పినవన్నీ పాటిస్తాను సార్. మంచిది బాబు. మీ నాన్నకి కొన్ని పరీక్షలు రాసిస్తాను. ఒంటేలు పరీక్ష, రక్త పరీక్ష, ఎక్స్రే రాసిస్తాను. వీటిని త్వరగా చేయించుకొని త్వరగా తీసుకురా. ఇది అయిన తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఉంది, అది మాట్లాడాలి. త్వరగా 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 పోయినప్పుడు చల్లగారా సార్. తర్వాత పేషెంట్ పిలవమంటారా సార్? ఏమేమని చేసి ఎవరికి బాగలేదు, ఏమి బాగలేదు? ఈయనక సార్, ఈయనకి ఎమర్జెన్సీ సార్. గొడవట్రా ఇలాగున్నాడు, ఆయనకే ఎమర్జెన్సీ. నువ్వు ఉండవయ్యా బాబు, డాక్టర్ గారితో నేను మాట్లాడుకుంటున్నాను కదా, మధ్యలో నీ గొడవ అయితే
బాగా నడుచుకొని వచ్చాడు కదా, ఈయనకి ఏ ఎమర్జెన్సీ, అసలు ఈయనకి ఏమి బాగలేదు చెప్పు. ఒక గంట క్రితం మన లోకంలో లేడు సార్, ఈ ఆటలో ఉంటాడు సార్. అంతే కదైతే ఇప్పుడు ఆడంటాడు దొరుకుతున్నట్టు భయ్య దాని వేసుకుంటాడు. బాబు కాస్త అర్థమయ్యేది చెప్పు. ఒంట్లో బాగలేదని రాత్రి ఏం తినకుండా పడుకున్నాడు సార్. ఉదయం ఎంత పొద్దెక్కినా లేవలేదు సార్. లేవగొట్టకపోతే మన లోకంలో లేడు సార్. అంటే ఉలుపు పలుపు లేకుండా ఉన్నాడా? అవును సార్, ఉలుకు పలుకు లేదు సార్. మొన్న కూడా సరిగా పడిపోయింది సార్. వాటర్ నేషన్ ఫుల్ నేషన్ లేదు. అప్పుడు మీరు ఏం చేశారు? అందరూ పోయారనుకున్నారు సార్. వాళ్ళు వీళ్ళు తులసి నీళ్ళు పోయమన్నారు సార్. తులసి నీళ్ళు దొరకలేదు సార్. కాసిన చక్కెర నీళ్ళన్నా పోయమన్నారు సార్. గబగబా చక్కెర నీళ్ళు కలుపుకొని నోట్లో పొట్టు పొట్టు పులుకుంటూ అవంతగా ఆటోలో వేసుకొని ఆసుపత్రి కాడికి పెట్టేసాం సార్. అప్పుడు స్పృహ వచ్చిందా? అవును సార్, అప్పుడు మాట వచ్చింది సార్. దారిలో గుడి దగ్గర ఆటో ఆపి దేవుడికి దండం పెట్టుకొని చక్కెర పొంగలి ప్రసాదం కూడా తినిపించాం సార్. అదేం చిత్రం, అదేం మహిమ తెలియదు కానీ మన ఆసుపత్రి కాడికి వచ్చేసరికి తక్కువ వేసి కూర్చున్నాడు సార్. టకటకా నడుచుకుంటూ వచ్చేసారు సార్. అంతే కదా, ఇంకా రాత్రి రేషన్ దిగిపోతుంది. బాబు ఈయన పరిస్థితి నాకు అర్థమైంది. మీరు ఏ ఊరిని చూస్తున్నారు? ఆత్మకూరు సార్. అంటే గంటన్నర పైగా ప్రయాణం అన్నమాట. అవును సార్. ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ కేసు కాదయ్యా. సార్ ఏం సార్ మీరు చెప్పేది? అవునయ్యా, ఇది ఎమర్జెన్సీ కేసు కాదే కాదు. ఆయన టక్క లేసి కూర్చోవడంలో ఏ విచిత్రమూ లేదు, టకటకా నడుచుకుంటూ రావడంలో ఏ మహిమ లేదు. అర్థమైందా? అది ఏ మహిమ లేదయ్యా. మరి ఎందుకు లేచి కూర్చున్నట్టు సార్? చెప్తా చూస్తూ. ఏమయ్యా, రాత్రి ఏమైనా తిన్నావా? సరే, పడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? తెలీదు. పోనీ ఇక్కడికి ఎలా చేరుకున్నావో తెలుసా? తెలీదు సార్, నాకేంటి నీకు షుగర్ ఉందన్న విషయం ఏమైనా తెలుసా? తెలీదు సార్. సార్ ఏమైంది సార్ మా వాడికి? అదోలా మాట్లాడుతున్నాడు. కొమ్ము తీసి దెయ్యంగా నేను పట్టిందా సార్? పిచ్చి పట్టిందని చెప్పి భూత వైద్యుడి దగ్గరికి పోయి ఉంటే పిచ్చి పట్టిందని ఖచ్చితంగా చెప్పి ఈ పాటి మీ ఇల్లు గుళ్ళు గుళ్ళ గుళ్ళ చేసినాడయ్యా. మరి ఇప్పుడు ఏమైనట్టు సార్? చెప్తా. దీనికి షుగర్ ఉంది. ఒకసారి షుగర్ చెక్ చేద్దాం. ఇంకేనా సార్ ఒకసారి ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసి. అలాగే సార్. రావయ్యా దో అయ్యోమయ్యో జగన్నాథ్, ఏం తెలియదు కదా నీకా? తెలియదు కదా, మరి ఇదేదో చూడమై సూది చూద్దా? ఇది కూర్చితే ఏమో ఉంటాయి. నొప్పి పడుతుంది స్వామి. బాగా తెలుస్తుందా? ఇప్పుడు అటు చెయ్యి, అటు చూడు, అటు చూడు, అటు చూడు. ఇవేమి భయ్యా? అమ్మా నొప్పిరా. సార్ మాట ఘనంగా కూడా చేశారు వీడికి. సార్ మా వాడికి అన్నీ తెలుస్తున్నాయి సార్. తెలుస్తున్నాలేమయ్యా, షుగర్ మాత్రం ఊరి నిండా ఉండేది మాత్రం తెలియదు మీ వాడికి. సార్ 260 సార్. 260? అవును సార్. అంటే ఎక్కువ తక్కువ సార్? తక్కువే కాదు, కావాల్సినంత ఎక్కువ ఉంది. ఇంకో గంట సేపు నువ్వు చక్కెర నీళ్ళు చక్కెర పొంగలు పెట్టుకుంటా కానీ వచ్చిందివా నీ వాడికి డబ్బు దమ్మా కాపర్లాగా షుగర్ అమాంతంగా పెరిగిపోయి ఇంటికి రాకుండా అటు కైలాసానికి నేరుగా పోయిండేవాడు. అంటే నిన్న అంత గందరగోళం అయిపోయింది ఈ షుగర్ వలన సార్. అవునయ్యా, రాత్రి ఏమీ తినకుండా పడుకున్నాడు కదా, అందుకనే ఒంట్లో షుగర్ లెవెల్ తగ్గిపోయి మన స్పృహ లేకుండా పోయాడు. అవే ఆయన ప్రాణాన్ని కాపాడేవయ్యా. నేనే చేసినాను సార్. చక్కెర నీళ్ళు తాగించిన, చక్కెర పొంగలు తినిపించిన, అంతే కదా సార్. అదేనయ్యా నువ్వు చేసిన బ్రహ్మాండమైన వైద్యం. నేను చేసింది వైద్యమా? తప్పకుండా. చక్కెర నీళ్ళలో చక్కెర పొంగల్లో చక్కెర ఉంది కదా, అది నోట్లో పోగానే ఒంట్లో షుగర్ లెవెల్ పెరిగి మన స్పృహలోకి వచ్చాడు. మరి అంతకు ముందు ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు సార్. షుగర్ తగ్గినప్పుడు మెదడు పనిచేయదు, అందుకని స్పృహలో ఉండదు, ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. షుగర్ తగ్గి మెదడు పని చేయకపోతే ఏమి గుర్తుండదా సార్? ఇదిగో ఏమి తెలియదండి కదా డాక్టర్ గారు చెప్పారు సార్. ఇదిగో ఏమయ్యా జగన్నాథం, నిన్న జరిగింది ఏమైనా గుర్తుందా? ఇక నాకు నిన్న జరిగింది ఏం గుర్తులేదయ్యా. ఇప్పుడు
డాక్టర్ గారు చెప్తా ఉంటే ఆ. ఏం జరిగిందా తెలుస్తా ఉంది. ఆ. అందుకే షుగర్ ఉన్నవాడు ఎప్పుడు వాళ్ళ జోబులో చాక్లెట్ వేసుకునే ఉండాలి. సార్ ఎందుకు సార్? ఎందుకంటే షుగర్ తగ్గిందని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే 2-3 చాక్లెట్ నవిలి చప్పరించి మిగేయాలి. 2 స్పూన్ల చక్కెర కానీ 2 స్పూన్ల గ్లూకోజ్ పౌడర్ కానీ అయితే ఇంకా మంచిది, త్వరగా కోలుకుంటారు. అటైతే నేను ఇక రోజు జేబులో చాక్లెట్ వేసుకుని తిరుగుతాను సార్. అయ్యా వేసుకొని చప్పకిస్తా కూర్చో ఉంది ఆ. షుగర్ వల్ల అమాంతంగా పెరిగిపోయి శ్రీగారి కొత్త రాకెట్ పోతే జాగ్రత్త వెళ్ళిపోతాం. జాగ్రత్త. షుగర్ పెరిగితే అట్లా పోతామా? ఆ. అయితే షుగర్ తగ్గిందని ఎట్లా తెలుస్తుంది సార్? ఎలా తెలుస్తుందంటే షుగర్ తగ్గినప్పుడు కడుపులో విపరీతంగా తప్పన వస్తుంది. ఏదో తినాలి 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 అన్న తప్పన. ఓ అరగంట గంట లోపల తినలేదనుకోండి చేతులు వణికిపోతాయి. మరో గంట తినకపోతే ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది. మరో 2 గంటల్లో కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంకో 4 గంటల్లో వెళ్ళిపోతారు. షుగర్ తగ్గితే అంత ప్రమాదం ఉందా సార్? అవునయ్యా, షుగర్ తగ్గినా ప్రమాదమే, షుగర్ ఎక్కువైనా ప్రమాదమే. తగ్గితే మరీ ప్రమాదం. షుగర్ తగ్గినప్పుడు వైద్యం కోసం హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ రావడం కాదు, తగ్గకుండా చూసుకోవడం చాలా మంచిది. అందుకే షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం నెలకొక్కసారైనా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. సక్రమంగా మందులు వాడాలి, వేళకు తినాలి. రుచిగా ఉందని ఎక్కువ తినడం కానీ, రుచిగా లేదని తక్కువ తినడం కానీ రెండూ ప్రమాదమే. తెలిసిందా? అర్థమైందా? అర్థమైంది సార్. మీకు మందులు రాసిస్తాను. ఈ మందులు తీసుకొని 10 రోజులు వాడుకొని తర్వాత మళ్ళీ కనిపించండి. ఇదో ఏమైనా జగన్నాథం అయ్యా. చాక్లెట్ జబర్దస్త్ కూర్చుంటా కావాలా? రాకెట్ పోయినట్టే. ఎంతయ్యా? జాగ్రత్త. ఇంకేనా? సార్. 4 చాక్లెట్స్ పంపించు. వాళ్ళు పోతాడు సార్. జాగ్రత్తగా తినమా. కామనే పోతాడు. జాగ్రత్త ఇచ్చు. ఆ. సార్ తర్వాత పేషెంట్ వెళ్ళమంటారు సార్. ఎవరు సార్? మీ ఆట పేషెంట్ మీ స్నేహితుడు రామారావు ఓ రామారావా? అవును సార్. పంపించు, త్వరగా పంపించు. మన డాక్టర్ గారు రమ్మంటున్నారు సార్. అలాగే, మంచిది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే రామారావు గారు, రండి. ఇది తగ్గుతున్నారు. బాగా ఆయాసంగా ఉంటుంది సార్. ఈ మధ్య ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? అలస్ట్గా ఉంటుంది. మరి ఈ నొప్పులు ఎక్కువైపోయింది సార్. కిడ్నీలు బాగా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. గాలి పీల్చుకోండి. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం పూర్తిగా? ఇంకా అలా ఉండడం ఏంటి సార్? ఈ ప్రాణం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూడటమే తప్ప వేరే ఆలోచనే లేదు సార్. అయినా ఈ కిడ్నీల జబ్బుతో బాధపడుతూ పక్కతో పెట్టి ఒకేసారి చచ్చిపోవటమే సార్. చచ్చిపోవటమే మేలు. కానీ అనకండి రామారావు గారు, జబ్బులేమన్నా మనం కోరుకుంటూ వచ్చినవి కాదు కదా. బ్రతికినంత కాలం ఆ మందులు వాడుకోవడం తప్ప ఇంకో మార్గం ఏముంది చెప్పండి. కానీ ఈ అనారోగ్యం బతకడం కంటే చావును కోరుకోవటం నాకు తప్పు లేదు కదా సార్. సార్ గత 2 రోజుల నుంచి నా భార్య మంచాన్ని పడుతుంది సార్. జ్వరం విపరీతంగా ఉంది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది ఆవిడకి? పర్వాలేదు సార్. ఒక పక్క ముక్కుతూ ములుగుతూనే నాకు సేవలు చేస్తూనే ఉంది సార్. పాపం పిల్లలేమో వాళ్ళ సంసారాలు ఎదుర్కొంటూ ఎక్కడో దూరంగా ఉంటున్నారు సార్. అందుకే సార్ ఈ డయాలసిస్ చేసుకునే దానికోసం ఈరోజు నేను ఒంటరిగానే వచ్చాను సార్. కూర్చో. రామారావు గారు, సార్ ఈ మందులు రాసిచ్చాను. ఇవి మీ భార్య సావిత్రమ్మ గారిని వాడమని చెప్పండి. నిత్యానందం, సార్. ఈ మందులు మన ఫార్మసీ షాప్లో తెచ్చి రామారావుకి ఇవ్వు. అలాగే సార్. సార్ మంచి సార్, కుటుంబంలో ఒక వ్యక్తి జబ్బులు పడితే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ
ఇంత పెద్ద శిక్ష పడుతుందని నేను ఊహించలేకపోయాను సార్. నేను ఏం పాపం చేశానో ఏంటో మరి. రామారావు గారు, బాధపడకండి. పాపాలు చేస్తే జబ్బులు రావండి. మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడే జబ్బులు పాలు. అందులోనూ ఈ కిడ్నీ జబ్బు మనిషిని రోజు రోజుకి మరింత కుంగదీస్తుంది. అందుకే మీలో ఈ నిరాశ. సార్, మొదట నాకు షుగర్ ఉందని తెలిసినప్పుడు నేను కాస్త భయపడ్డాను సార్. కానీ మీరు చెప్పిన మాటలు వినకుండా మందుకి సిగరెట్కి బానిసనై 5 ఏళ్ళు గడిపేశాను సార్. చివరికి నా 2 కిడ్నీలు కుళ్ళపడిసి షుగర్ వ్యాధి నన్ను ఎలా చూస్తున్నారు నేను ఊహించలేకపోయాను సార్. షుగర్ ఉందని తెలిసినప్పటి నుంచి జాగ్రత్త పడి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కదా. పోనీ కిడ్నీ మార్పిడి కోసం తాతలు ఎవరైనా దొరుకుతారేమోనని ప్రయత్నిస్తున్నారు. అప్పటి వరకు కాస్త వేచి ఉంది. సార్, దయచేసి ఆ ప్రయత్నం మాత్రం చేయొద్దు సార్. సార్, కిడ్నీ మార్పించుకొని మరికొంతకాలం బతకాలనే కోరిక నాకు లేదు సార్. నా పరిస్థితి చూడలేక నా భార్య పిల్లలు పడుతున్న కష్టం చూస్తుంటే నా ప్రాణం తరిగిపోతుంది సార్. సార్, నా బాధ చూడలేక వాళ్ళ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు సార్. కానీ నా ప్రాణాన్ని బతికించడం కోసం వాళ్ళ శరీరాలు కోతకు గురి చేయడం నా మనసు అంగీకరించలేదు సార్. అయితే బయట వాళ్ళ నుంచి ప్రయత్నిద్దామా? సార్, బయట వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా సార్. వేరొకరి కోసం వాళ్ళ విలువైనటువంటి అవయవాన్ని కోసి ఇవ్వడం త్యాగమే కదా సార్. రామారావు గారు, ఒక డాక్టర్గా నా పేషెంట్ బ్రతకాలని కోరుకుంటాను కదండి. అందుకే ఈ ప్రయత్నాలని. పోనీ మీరనుకున్నట్టుగా ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా బ్రెయిన్ డెత్ లాంటి కేసు ఏదైనా దొరికితే అప్పుడైనా కిడ్నీ మార్పిడి కొనుక్కోండి. సరేనా? సార్, ఒక డాక్టర్గా అంతకు మించి ఒక ఆప్తులుగా మీరు చెప్తుంటే నేను కాదలేను సార్. నా రిపోర్ట్ ఏముంది సార్ ఆ రిపోర్ట్లోనూ? నా రక్తంలో క్రియాటినిన్ రోజు రోజుకి ఇంకా 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 పెరిగిపోతూనే ఉంది. అదే కదా సార్ ఆ రిపోర్ట్. సార్, ఇంటి దొంగల ఒంట్లోనే మాటు వేసి నిలువు నా జీవితాల్ని కూల్చేసే షుగర్ని నిర్లక్ష్యం చేసినా ఇదిగో ఈ నిర్భాగ్యపు రామారావులాగా మీరెవరూ మారకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. సార్, మరొక్కసారి మిమ్మల్ని కలవడానికి నా ప్రాణం బతుకుంటుందో లేదు తెలియదు. రామారావు గారు, ఆగే. ఈ మందులు ఈ భార్య సావిత్రమ్మ గారిని వాడమని చెప్పండి. నిత్యానందం మీకు వీల్ చైర్ అరేంజ్ చేస్తారు. డయాలిసిస్ పూర్తయిన తర్వాత మా కార్ డ్రైవర్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఒంటరిగా మాత్రం పోవద్దు ప్లీజ్. అలాగే సార్.
ఇంకేమన్నా సార్ ఇంకా పేషెంట్ ఎవరు ఉన్నారా? సార్ రిపోర్ట్ తీసుకొని పంపించాడు సార్. ఓ మర్చిపోయారు. పంపించు పంపించమంటారు సార్. పంపించు. గురవయ్య దా. చిన్నగా కూర్చో. బాబు రిపోర్ట్లు వచ్చాయా? గురవయ్య, సార్ నీ ఒంట్లో షుగర్ చాలా ఎక్కువగా ఉందయ్యా. అవునా సార్? అవును, నువ్వు పొగ తాగుతావా? అలా ఏడు పొగ తాగుతాడు సార్, మందు కూడా తాగుతాడు సార్. షుగర్ ఉందని తెలిసి పొగ ఎలా తాగుతాడు? వా, కాలు బాగా కుళ్ళిపోయిందయ్యా. కాలు రక్తం సరిగా ప్రవహించట్లేదు. కాలు బాగా దెబ్బతింది. ఆరోగ్యానికి ఏమైంది సార్? చెప్పండి సార్. నాకు భయంగా ఉంది సార్. సార్ ఏమి కాదు, ఏమి కాదు. చెప్పండి సార్. ఏం కాదంటే సార్ కంగారు బాబు, మీ నాన్న టెన్షన్ పడుతున్నాడు. సరే. నువ్వు బయట కూర్చోబెట్టా సార్. మాట్లాడదా? సార్ ప్రమాదం ఏదో లేదు ఏమీ సార్. కాదు, నేను సార్, చూసుకుంటా. ప్రమాదం లేదు కదా సార్? నేనున్నా, ఏం కాదు. నేను చెప్తాను. బయట కూర్చో. ఎప్పుడమ్మా? ప్రమాదం ఏదో లేదు ఏమీ లేదు, ఏమి లేదంటే కొన్ని నిమిషాలు చెప్పాలి. ఆయన చాలా తిరిగిందాయన. నాయనా నేను ఇక్కడే కూర్చోంటాను నాయనా. చాలా తిరిగిందా నాయనా? కూర్చో. ప్రస్తుతానికైతే మీ నాన్నకేం ప్రమాదం లేదు, కానీ ఎండిపోయిన కారణాలు వదిలేస్తే మాత్రం ప్రాణానికే ప్రమాదం. అలా కాకుండా ఉండాలంటే ఆపరేషన్ చేసి ఆ కాలు తీసేయాలి. సార్ ఏంటి సార్ మీరు చెప్పేది? మా నాన్న కాలు తీసేయాలా? అది కాకుండా ఇంకేదైనా మార్గం ఉంటే చూసి వైద్యం చేయండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. బాబు, ఇలా రా. ఆపరేషన్ చేసి కాలు మొత్తం తీసేయాలి. కుళ్ళిపోయిన భాగాన్ని మాత్రమే తీసేస్తాం. మీ నాన్న చేసిన నిర్లక్ష్యం కారణంగానే కాలుకైన పూరంత గాయం ఉండంతాయి. ఆపరేషన్ చేసి కాలు తీసేయడం తప్ప ఇంకొక మార్గం లేనే లేదు. అలా చేస్తేనే మొండి కాలుతోనైనా మీ నాన్న బ్రతికుంటాడు. లేదంటే ఆ పుండు పైకి పాకి శరీరం అంతా కుళ్ళి మీ నాన్న చనిపోతాడు. డాక్టర్గా నా అభిప్రాయం చెప్పాను, మీ ఇష్టం, ఆలోచించు. సార్ సార్ ఇన్నాళ్ళు ఇంట్లో దర్జాగా తిరిగిన మా నాన్నను ఇలా అవిటివాడిగా చూడలేము సార్, అవిటివాడిగా చూడలేము సార్, అవిటివాడిగా చూడలేము సార్. ఎందుకురా ఏడుస్తావు? నేనంతా విన్నాను రా. నేనంతా విన్నాను రా. డాక్టర్ గారు నీతో చెప్పిన విషయాలన్నీ నేను విన్నాను రా. ఎంతో సంతోషించాల్సిన సంగతిరా, ఎంతో సంతోషించాల్సిన సంగతి. ఏమిటన్నా నువ్వేనా ఇలా మాట్లాడేది? అవునరా, నేనే మాట్లాడుతున్నాను. బాగా పొగరెక్కి నా ఆరోగ్యాన్ని నేనే చెడగొట్టుకున్నాను రా. నా ఆరోగ్యాన్ని నేనే చెడగొట్టుకున్నాను రే. నా ఆరోగ్యాన్ని ఎన్నో ఇబ్బందులు పడి నేనే చెడగొట్టుకున్నాను రా. నేనే చెడగొట్టుకున్నాను ఆరోగ్యం. నా ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నాను రా. మందుకు బానిసై నా ఆరోగ్యాన్ని నేనే చెడగొట్టుకున్నాను రా. నేనే చెడగొట్టుకున్నాను. ఆవేశం కాదురా, ఆవేదన. ఈరోజు ఆసుపత్రికి నన్ను బలవంతంగా తీసుకుని రాకుండా ఉండుంటే మీ నాన్ననే ఈ పుండు ముదిరిన గొడవయ్య, జగముండి గొడవయ్య ఇంట్లోనే బిర్రబెగ తీసుకుని ఉండి ఆ పైన మంచంలో పడి ఒళ్ళంతా కుళ్ళి ఇల్లంతా
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా శవాన్ని ఈడ్చి శ్మశానంలో పడేసేవాళ్ళు. ఆ ఘోరం కంటే కుంటుకుంటూ మొండి కాలుతో అయినా ప్రాణాలతో ఇంట్లో పడడం ఎంతో మేలు కదా, ఎంతో మేలు కదా. గురవయ్య, బాధని కంట్రోల్ చేసుకో గురవయ్య. డాక్టర్ గారు, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి డాక్టర్ గారు. ఈరోజు ఆపరేషన్ చేసి తీసేసే నా కుళ్ళిన కాలు ఈ గురవయ్య నిర్లక్ష్యానికి నిండు గుర్తురా, నిండు గుర్తు. అయ్యా డాక్టర్ గారు, షుగర్ అనే రాక్షసి ఎంత ఘాతకు వచ్చేస్తుందో ఈ మాటల ద్వారా తెలుసుకున్నానుగా. నాకు బుద్ధి వచ్చింది సార్. ఇక మీదట జాగ్రత్త పడతాను సార్. అమ్మా సార్, షుగర్ వచ్చి ఇలా అశ్రద్ధ చేసే వాళ్ళందరికీ ఒక గుణపాఠం. అమ్మా సార్, కాదు చాలా నొప్పిగా ఉంది సార్. బాధ భరించలేకపోతున్నాను సార్. ఆ ప్రశ్నతో త్వరగా చేసి నా బాధను తీర్చండి సార్. నేను దండం పెడతాను. నా బాధను తీర్చండి సార్. అమ్మా. చూశారుగా, షుగర్ బారిన పడి కూలిపోతున్న జీవితాలు ఎలా ఉన్నాయో మీ కళ్ళారా మీరే చూశారు. మనిషితో కన్నీరు. షుగర్ ఉందని తెలియక కొందరు, షుగర్ ఉందని తెలిసి నిర్లక్ష్యం చేసి మరికొందరు ఇలా జీవితాలని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎందుకని? ఈ అనర్థాలకు కారణం ఏమిటి? షుగర్ కనీసం టెస్ట్ చేసుకోవాలన్నటువంటి జ్ఞానం లేకపోవడం, షుగర్ మందులు సక్రమంగా వాడకపోవడం, ధూమపానానికి మద్యపానానికి బానిసలు కావడం, శరీరానికి సరిపడా వ్యాయామం చేయకపోవడం, సరిగా నిద్ర లేకపోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, వీటన్నిటి కారణంగా షుగర్ అదుపు తప్పి మన శరీరంలోని మెదడు, గుండె, కిడ్నీ, లివరు, కళ్ళు, కాళ్ళు అన్నిటికీ రక్త ప్రసరణ తగ్గిపోయి ఒక్కొక్క అవయవం దెబ్బతిని మనిషి చివరికి మరణం ఒడిలోకి చేరుకుంటుంది. ఇలా జరగకుండా, ఈ షుగర్ విషకోలలకు చిక్కకుండా జాగ్రత్త వహించి నిండు నూరేళ్లు ఆరోగ్యంతో హాయిగా బతకాలి. షుగర్ అంటే ఏమిటో తెలుసా? నీలోనే దాగి ఉండే శత్రువు, దేని పూసిన కత్తి, నిలువన ఉంచేసే తీయటి ఉప్పు. జాగ్రత్త సుమ. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.